హాయ్ అండి. టిఫిన్లో అన్నిటికంటే నాకు దోశ అంటేనే ఎక్కువ ఇష్టం అండి. వారంలో అయితే 3 రోజులు మా ఇంట్లో అయితే దోశనే తింటారనమాట. దోశనే ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ ఇంట్లో టిఫిన్ చేసేది మనమే కాబట్టి ఇంకా మనకి ఇష్టమైనదే ముందు ప్రిపేర్ చేసుకుంటాం కదండి. నేనైతే ఇంట్లో వేయనప్పుడైనా దోశ నేనైతే బయట టిఫిన్ తెచ్చుకునేది కానీ ఎక్కువ దోశనే అనమాట. ఇంకా ఎందుకంటే మనం బయట అయితే ఎగ్స్ అయితే వేయించుకోనండి. నేను మామూలుగా అయితే మామూలు దోశనే తెచ్చుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను ఇంట్లో వేసినప్పుడల్లా అయితే ఎగ్స్ అయితే వేసుకుంటాము. ఇంట్లో ఎగ్స్ ఉంటే ఖచ్చితంగా అయితే ఎగ్స్ అయితే వేసుకుంటాను. ఇక్కడైతే చూసారా 3 ఎగ్స్ అయితే 3 తీసుకున్నాను. 3 అయితే పగలగొట్టేసి ఇంకా ఒక గిన్నెలో అయితే బాగా చిలకొట్టుకోవాలి. కొంచెం కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోవాలి. బాగా చిలకొట్టేసి ఇలా దోశ మీద వేసేసుకొని బాగా ఎర్ర కాల్చుకొని ఇంకా మనకైతే ఎర్రకారం ఉంటే ఎర్రకారం పట్టించుకోవచ్చు, పచ్చికారం ఉన్న పచ్చికారం అయినా పట్టించుకోవచ్చు. కాకుంటే మా పిల్లలు ఇద్దరు అయితే కారం అంటే తినరనమాట. అందుకని నేనైతే ఏం కారం అయితే పట్టలేదనమాట దోశకు. అయితే చాలా టేస్టీగా ఉందండి